2019, 2024 మధ్యలో అమరావతిని శిథిలం చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. 14-19 మధ్యలో అనేక నిర్మాణాలు అనేక దశల్లో ఉన్నాయి. వాటిని అలాగే వదిలేసి వాటిని పాడుబెట్టి కక్షగట్టి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కొన్ని కాంప్లెక్స్లు, కొన్ని క్వార్టర్స్ 60% నుంచి 80% పూర్తయినాయి. 40%, 30% పూర్తయిన బిల్డింగ్లు కూడా అలాగే ఉన్నాయి. దేన్ని కూడా పూర్తి చేయలేకపోయాడు. పూర్తి చేయాలనే సంకల్పం కూడా లేదు మనిషికి. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా తొక్కేస్తే పొరుగు రాష్ట్రాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తన ఆస్తుల విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో 5 కోట్ల ఆంధ్రుల ఆశాకరణం, ఆశాజ్యోతి అమరావతిని చిరిమేశాడు. పోలవరణాన్ని నాశనం చేశాడు. పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టాడు. ఒక్క పరిశ్రమ తీసుకురాలా, ఒక్క ఉద్యోగం కల్పించలా. చేసింది ఏంటంటే అరాచకాలు, దోపిడీలు, దొమ్మీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు. యువతకు ఏం చేశాడా అంటే గంజాయి రవాణా చేయడం నేర్పించాడు, అక్రమాలు చేయడం నేర్పించాడు, దోపిడీలు చేసుకోవడం నేర్పించాడు. అంతకుమించి ఏం చేయాల. మళ్ళీ అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక క్లియర్ చేసుకుంటా జంగిల్ క్లియర్ చేసింది ముందు. ఇప్పుడు రేపు వచ్చే నెల 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి చేత పునఃప్రారంభించడానికి సిద్ధం చేసింది. ఆ పునఃప్రారంభానికి ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని అందుకుని వస్తానని చెప్పి వాగ్దానం చేశారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభం అవుతోంది. మన ప్రజా రాజధాని నిర్మాణం త్వరలో తిరిగి ప్రారంభం అవుతుంది. ఆశను పునరుద్ధరించి మన రాష్ట్రం సంపన్న భవిష్యత్తు వైపు ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రత్యేక క్షణాన్ని స్మరించుకోవడానికి మరియు అభివృద్ధి యొక్క కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి అమరావతిలో మాతో చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక ఆహ్వానం అందించాను. మన రాజధాని నగరం కోసం ప్రధానమంత్రి తన దార్శనిక సూచనలు పంచుకున్నారు మరియు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడానికి సహకరిస్తామన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించాను. కేంద్ర ప్రభుత్వం నిరంతర మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాను అని చంద్రబాబు పేర్కొన్నారు.